వనరుల గని అయిన గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నారు. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ఈ స్వయం ప్రతిపత్తి గల ద్వీపాన్ని కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనను డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు తోసిపుచ్చిన నేపథ్యంలో ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. రష్యా, చైనాల నుంచి గ్రీన్లాండ్కు ముప్పు పొంచి ఉందని, దాన్ని రక్షించడంలో డెన్మార్క్ విఫలమైందని ఆయన ఆరోపిస్తున్నారు. గత 20 ఏళ్లుగా నాటో హెచ్చరిస్తున్నా డెన్మార్క్ సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, అందుకే తాము నేరుగా రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ స్పష్టం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా గ్రీన్లాండ్ స్వాధీనానికి అంగీకరించని 8 యూరోపియన్ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ నాటికి గ్రీన్లాండ్ కొనుగోలు ఒప్పందం కుదరకపోతే ఈ సుంకాలను 25% పెంచుతామని ఆయన హెచ్చరించడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. ట్రంప్ చర్యల వెనుక కేవలం వ్యూహాత్మక ప్రయోజనాలే కాకుండా వ్యక్తిగత అసంతృప్తి కూడా కనిపిస్తోంది. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు రాసిన లేఖలో ట్రంప్ తన మనోగతాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపిన తనను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ దేశం నాకు నోబెల్ ఇవ్వనందున ఇకపై నేను శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను అని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది. ఇప్పుడు అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తానని, శాంతి కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. నాటో ఏర్పాటు నుంచి అమెరికా ఎంతో త్యాగం చేసిందని, ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో నాటో తమకు మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్లాండ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ లేకపోతే ప్రపంచ భద్రతకే ప్రమాదమని ఆయన హెచ్చరిస్తున్నారు. ట్రంప్ బెదిరింపుల పట్ల యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ ఆర్థిక బ్లాక్ మెయిలింగ్కు లొంగే ప్రసక్తే లేదని, గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న అక్రమ సుంకాలను ఎదుర్కోవడానికి ఐరోపా యూనియన్ తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధం ట్రేడ్ బజూకాను తొలిసారిగా ప్రయోగించాలని యోచిస్తోంది. దీని ద్వారా అమెరికా కంపెనీలపై ఆంక్షలు, పెట్టుబడుల నియంత్రణ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గ్రీన్లాండ్లోని నూగ్రామ్లో వేలాది మంది ప్రజలు ట్రంప్ చర్యలకు నిరసనగా వీధుల్లోకి వచ్చారు. మా భూమి విక్రయానికి కాదు అంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.